ఈ బిజీ లైఫ్లో ఒక 3 days హాలిడేస్ దొరికాయి. నేను సుష్మా ఎక్కడన్నా వెకేషన్కి వెళ్దాం అనుకున్నాం. ఉన్న వాటిల్లో చీప్ టికెట్స్ అంటే జెనీవా స్విట్జర్లాండ్కే ఉన్నాయి. సో వెంటనే బుక్ చేసాం. ఎయిర్పోర్ట్కి 3 hours ఎర్లీగానే వచ్చాం. పెద్ద చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్ బాగా లేట్ అవుతున్నాయి. వీటి వల్ల ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. అందుకని ముందుగానే వచ్చాం. టైంపాస్ అవ్వాలంటే ఒక కాఫీ, చిన్న స్నాక్ పడాల్సిందే. ఇక్కడ టీ ఉండదు కాబట్టి కాఫీతో సరిపెట్టుకోవాలి. నాకు రాసింటి వచ్చింది. ఈ ట్రావెలింగ్, ప్యాకింగ్ హడావిడిలో బిజీగా ఉండి మమ్మీకి ఫోన్ చేసి 2 days అవుతుంది. ఫ్లైట్కి ఇంకా టైం ఉంది. సురేష్ లోపు కాఫీ తేడానికి వెళ్ళాడు. ఈలోపు మమ్మీకి ఫోన్ చేశాను. ఆచిపోతున్నా. 4 రోజులు సెలవు పెట్టాను, పెట్టి వెళ్తున్నాం. నువ్వు అలిగావా? నిన్న సాయంత్రం మెసేజ్ పెట్టినా, నువ్వు పడుకున్నావు. వీడియో కోసం బ్లాగ్ చేద్దాం. కొంచెం ఫ్రీ టైం దొరికితే చాలు వీళ్ళకి. ఇక్కడ మై జ్యువెలర్స్ ఉంది. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కొనుక్కుందాం అనుకున్నా, కుదరలేదు. పద ఒకసారి వెళ్ళి చూసి చూద్దాం. ఇండియాకి వెళ్ళిన జ్యువెలర్స్, ఇక్కడికి వచ్చిన జ్యువెలర్స్, వచ్చిన జ్యువెలర్స్. ఎక్స్ట్రా చేసిన అంటే బిల్లు నీ మీద వేస్తా చెప్తున్నా. గోల్డ్ కొంటారు, గోల్డ్ కొంటారు. బట్టలు అనవసరంగా ప్యాక్ చేసుకున్నావు బన్న, అంత స్ట్రెస్ ఫీల్ అయ్యి. చూడు మంచి మంచివి ఉన్నాయి. యాక్చువల్లీ నాకు మా వర్క్ దగ్గర వాళ్ళు పర్సనల్ డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ ఆల్రెడీ మనం డ్యూటీ ఫ్రీలో ఉన్నాం కాబట్టి ప్రైస్ తక్కువ. బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్. టైం ఎంత ఉంది మనకి? ఇంకా 1.5 2 hours ఉంది మన. ఇంకా అది మంచి డ్రెస్ బాగుంటాయి, తీసుకున్నాం. బాగుంది కదా ఇది. ఎదిరిపోయింది. 50 euros ఓన్లీ టాప్. 50 ఓన్లీ టాప్. బాగా అస్సలు బాగా. ఏం కలర్ అది? ఎవడ నేసుకుంటాడా కలర్? అసలు పింక్, బేబీ పింక్. వద్దులే, అర్థమైపోయింది. జ్యువెలరీ చూద్దాం మనం. మరి నువ్వు సేమ్ నావే ఇక్కడే తీసుకున్నా, గుర్తున్నాయా? రోజు నేను పెట్టుకుంటున్నా. ఇక్కడే తీసుకున్నా. బనానా, డాల్ఫిన్, వేనానా, కొబ్బరి చెట్టు, పామ్ ట్రీ, కొబ్బరి చెట్టు. నీకెందుకు అంత స్టైల్? పామ్ ట్రీ అంట. చిన్న వాటిలో అవే బాగున్నాయి ఇయర్ రింగ్స్. అందుకే ఎయిర్పోర్ట్కి ఎర్లీగా రాకూడదు. ఓకే, నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేవి అయితే ఏం లేవు ఇక్కడ. వెళ్ళిపోదాం పద. అవి ఒకటి బాగున్నాయి, బట్ డిజైన్ అంతా ఇటువైపు ఉండింది. పట్టుకున్నా కానీ ఏం పెద్దగా కనిపించదు. ఒక్కసారి గేట్స్ ఇవన్నీ చెక్ చేస్తే ఏగోలా ఉండదు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఈ మధ్య ఊరికే మారుస్తున్నారు. ఫస్ట్ ఒక గేట్ అంటారు, తర్వాత ఇంకో గేట్ అంటారు. చిరాకు వస్తుంది అసలు అటు ఇటు మారలేక. స్కిపోల్లో సెక్యూరిటీ చెక్ ఎక్కువ ఉండడం వల్ల 3-4 hours ముందే రావాల్సి వస్తుంది. అన్నీ పాస్ అయ్యి వచ్చేసరికి ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి ఎర్లీగా వచ్చాం కదా, చెక్ ఇన్ తొందరగానే అయిపోయింది. ఇదే సందనుకొని కొంతమంది షాపింగ్ చేస్తున్నారు. ఫ్రీ షాపింగ్ అనుకో. నేను లేనప్పుడు నా గురించి మాట్లాడడం కాదు, దమ్ముంటే నా ముందు మాట్లాడు. గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ 1 hour టైం పాస్ చేయాలి ఏదో ఒకటి చేసి. మార్నింగ్ కదా, కొంతమంది స్లీప్ వేస్తున్నారు ఆల్రెడీ. సుష్మా కూడా. కొంచెం ఖాళీ ఉంటే చాలు, ఎక్కడో చోట పడుకుంటుంది.
ఎలా నిద్ర పడుతుంది అసలు నాకు అర్థం కాదు. నేను రోజుకి 5 గంటలు కూడా పడుకోలేను. ఈయన పడుకోవట్లేదని చెప్పి ఇంకా ఎవరు పడుకోకుండా ఉంటారా? అర్ధరాత్రి లేపి మరీ తీసుకొచ్చాడు. జస్ట్ 3 hours పడుకున్నాను అంతే. మేడం పడుకొని 1 గంట అయింది. భుజమేమో తిమ్మిరెక్కింది. లేపాలా వద్దా? లేపితే ఖర్చేలాగా ఉంది. అమ్మయ్య బోర్డింగ్ స్టార్ట్ అయింది. లోపు లేయాలి. పాప లే, మన కోసమే ఆగరు, లే వెళ్ళాలి. మళ్ళీ లేట్ అయితే క్యాబిన్ బ్యాగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు. లే కాకపోతే క్యాబిన్ బ్యాగేజ్ చెప్పు, ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తాను. నీ ఒళ్ళో పెట్టావు, నా ఒళ్ళో పెడతావు. అదే ప్రాబ్లం. ఓకే వీడియో కోసం ఎక్స్ట్రా లేవు. ఓకే మేడం. Maar dat wil je wel schaden. Ja, ik vind wel als mensen jong zijn en bijvoorbeeld de ene సీట్ నెంబర్స్ Chauffeur zitten we 10. Ja, 10. విండో సీట్ వస్తే మటు నాదే. విండో సీట్ కాదులే, మధ్యలో. చేసా, ఎవరు సీట్ ఇచ్చింది మనకి? నేనే తీసుకున్నా. సీట్ తీసుకున్నాం. నీ తట్టు నాది ఇటు. లేదు ఇంకా నెంబర్ కూడా లేదు. చాలా గొప్పగా ఉన్నాయి సీట్స్ అయితే. సురేష్ ఏమో 6 నేను ఈ రోలో. బట్ ఇట్స్ ఓకే. ఒక 1 hour కాబట్టి ట్రావెల్ ఫైన్, అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి 1 గంట కళ్ళు మూసుకుంటే ఒక చిన్న న్యాప్ వేస్తే 1 hourలో జెనీవాలో దిగుతాము. జెనీవాలో దిగిన తర్వాత అక్కడ ఏమేమి చూసాము ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్డేట్ చేస్తాం. Soon we will arrive at Geneva Airport. Local time is 8 o'clock. Please store your hand baggage in the overhead compartments or under the seat in front of you. Fasten your seatbelt, adjust the back of your seat into the upright position, disconnect your electronic device from any power supply, and stow your tray table. May we please remind you that also during descent power banks are not allowed in the overhead compartments